టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండలం తాజా మాజీ ఎంపీపీ మమతా అశోక్ కి స్వంత గ్రామం హస్నాబాద్ లో ఘనంగా సన్మానం చేశారు. మాజీ సర్పంచ్ బుర్రా హనుమంత్, గ్రామ పంచాయతీ కార్యదర్శి పాండు, ప్రధాన ఉపాధ్యాయులు కరుణాకర్, టీచర్ పవన్, ముదిరాజ్ శేఖర్, అలాగే పంచాయతీ సిబ్బంది అందరూ పాల్గొని ఎంపీపీకి చేసిన సేవలు మరులేనివని, గ్రామానికి ఎన్నో రకరకాల పనులు కేటాయించిన ఘనత మన ఎంపీపీకి దక్కుతుందని, చిన్నతనంలోని ఎంపీపీగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆమెకు ఇంకా ఎన్నెన్నో పెద్ద పెద్ద పదవులు రావాలని, వాళ్ల కుటుంబం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని, ఎంపీపీ చేసిన సేవలను, వారు గ్రామానికి కేటాయించిన బడ్జెట్ ను ఎప్పటికీ మర్చిపోలేమని తాజా మాజీ సర్పంచ్ బుర్రా హనుమంతు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి పాండు తెలిపారు. ఇక ఆ తర్వాత శాలువలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ యొక్క కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ హనుమంత్, కార్యదర్శి పాండు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మాలాన్, బి జర్నలిస్ట్ శేఖర్, గ్రామ పెద్దలు మరియు యువకులు, సోదరి మండలు భారీగా హాజరై సన్మానించారు. మండలానికి మన గ్రామానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తూ మన గ్రామానికి గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి సారా మమతా అశోక్ గారికి, మన గ్రామ పంచాయతీ తరఫున ఒక చిరు సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్ గారికి మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి మరియు నా తోటి పంచాయతీ కార్యదర్శి గారికి, గ్రామ సిబ్బందికి, గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి ధన్యవాదాలు. ప్రజా జీవితంలో ఎవరికైనా సరే ఒక సన్మానం చేసుకునే సమయం రావడం ఎంతో గొప్ప విషయం. అందరికీ రాని అవకాశం, ఎంతో మందికి ఉన్న కోరికల్ని, ఎంతో మందికి ఆ కోరిక ఉన్నా కానీ అందరికీ ఆ భగవంతుడు అవకాశాన్ని ఇవ్వడు. ఆ అవకాశం పొందడం మీ అదృష్టం, మీ సేవల్ని పొందడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మేడం. ఈ 5 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలో జరిగిన ప్రతి కార్యక్రమానికి మేము ఆహ్వానించిన వెంబడే విచ్చేసి మాకు అన్ని రకాలుగా సహకరించినటువంటి గౌరవ ఎంపీపీ గారికి మరియు వాళ్ళ హస్బెండ్ గారు అశోక్ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మరియు ఈ ఫస్ట్ టైం వాళ్ళు ఎంపీపీ కావడం, నేను ఫస్ట్ టైం అపాయింట్మెంట్ ఫస్ట్ డే నుంచి ఇక్కడనే వర్క్ చేయడం, ఫస్ట్ టైం ఇక్కడ సర్పంచ్ గారు కూడా ఫస్ట్ టైం ఎన్నిక కావడం, ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఈ 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఏమున్నా కానీ డిస్కషన్ చేయడం, ఏ ఇష్యూ ఉన్నా కానీ చాలా ఫ్రెండ్లీగా తీసుకోవడం, మాతో పాటు మూవ్ అవ్వడం, రండికి పలానా ఇష్యూ ఉందంటే వెంబడే స్పందించడం. వాటన్నిటి విషయంలో ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇంత చిన్న వయసులో కూడా మీకు ఉన్న గ్రామం పట్ల ఉన్న మీకు నిబద్ధతకి మరియు పని పట్ల ఉన్న మీ శ్రద్ధకి నిజంగా మేము మీ నుంచి చాలా నేర్చుకున్నాం. ఇట్లనే కొనసాగి ఇంకా ముందు మంచి పదోన్నతులు సంపాదించాలని చెప్పి మంచి స్థాయికి వెళ్తూ మీ వ్యక్తిగతంగా మరియు మీ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. నా తరఫున ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా గౌరవ సర్పంచ్ గారిని కోరుకుంటూ 4 మాటలు మాట్లాడాల్సింది. నేను ఈ ఊరికి హై స్కూల్కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని. నా పేరు కరుణాకర్. అయితే ఎవరికైనా ఒక నిర్ణీతమైనటువంటి కాలం ఉంటుంది. అప్పుడు ఎంపీపీ గారు నాకు అనిపిస్తుంది చిన్న ఏజ్లోనే అత్యున్నతమైన పదవి అలంకరించారు. ఇంకా ముందు కూడా వారు ఇలానే సేవాభావము తత్పరతో ఇంకా అత్యున్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని సర్పంచ్ గారు వారు మాటల్లో చెప్పారు. వారు అందించినటువంటి సహాయ సహకారాలు ఈ విధంగానే ఒక నాన్నకి బొమ్మ వరుస్తున్నట్టు మీ సహాయ సహకారాలు ఎల్లకాలం సాగుతూ గ్రామాభివృద్ధికి మీరందరూ పాటుపడాలని వేడుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. చెప్పినా చాలా మొట్టమొదటిసారిగా ఎంపీటీసీగా ఎన్నికవ్వడం, తదుపరి కొన్ని పరిణామాల దృష్ట్యా వారి వైస్ ఎంపీపీ అవ్వడం, ఆ వెంటనే ఎంపీపీగా వాళ్ళకి అవకాశాలు రావడం అనేది చాలా రాజకీయాల్లో చాలా అరుదుగా జరిగే సంఘటనలు అనుకుంటాను నాకున్న అనుభవం ప్రకారం. సో ఒకేసారి మీరు ఎంపీపీ స్థాయికి వెళ్ళడం ప్రతి ఒక్కరికి
హస్నాబాద్ గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరికి గర్వకారణం మేడం. మీరు ఇంకా ముందు మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మంచి మంచి పదోన్నతులు సంపాదించాలని చెప్పి ఆ భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటాము. ఇప్పుడు మీ సన్మానానికి సంబంధించి మీ పీరియడ్ వేదిక అలంకరించిన పెద్దలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సర్పంచ్ గారికి, ఇక్కడ విచ్చేసిన గ్రామ ప్రజలకి నన్ను సుమాన్లు తెలియజేస్తున్నాను. మేడం గారు మన పాఠశాలకు వచ్చేసి ఐఎఫ్పి ప్యానల్స్ 75 ఇంచెస్ పెద్ద స్క్రీన్ టీవీలు వారి చేతుల మీదగానే మేము ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాము. మేడం గారు ఆ రోజు వచ్చి పిల్లలకి మంచి సూచనలు సలహాలు ఇవ్వడం, వారి చేతుల మీదుగానే అలాంటి పెద్ద టీవీలు మన గ్రామ పంచాయతీలో మన జిల్లా పరిషత్ హై స్కూల్లో వారి చేతుల మీదుగా మేము ఆవిష్కరించుకోవడం మేము ఎంతో ఆనందపడుతున్నాము. వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా పిల్లలపైన మరియు పాఠశాలకు కావాల్సిన అవసరాలకు వాళ్ళు ఎప్పుడు ముందున్నారు. అదేవిధంగా మన సర్పంచ్ గారు కూడా పాఠశాలకు కావాల్సిన ప్రతి అంశాన్ని కూడా వారికి అడిగిన వెంటనే ప్రతి ఒక్కటి కూడా మన పాఠశాలకి వారు సమకూర్చడం జరిగింది. ఈ సభాముఖంగా మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్పంచ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఇంకా ముందు కూడా పాఠశాలకు విద్యార్థులకు కావాల్సిన అవసరాలు వీరి సహకారం ఎల్లప్పుడూ మా పాఠశాలలో ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలు చూడాలని ఆ దేవుని వేడుకుంటూ ఎంతో మాకు ప్రాణ సమానాలు వాటికి మా గురువులు, మా స్కూల్ టీచర్లకు మా అదృష్టం ఏంటంటే చిన్నతనంలో ఉన్న ఒక యువకుని ప్రథమ పౌరుని ఎన్నుకున్నాము. ఆ తర్వాత లక్బాయ్ గారు సేమ్ ఒకటే గుర్తు, బ్యాట్ గుర్తుతోటి ఇద్దరు కూడా వాళ్ళ అదృష్టమా మా అదృష్టమా తెలియదు కానీ మా గ్రామ ప్రజలకు పుణ్యమా బ్యాటింగ్ తోటి బౌలింగ్ చేసినాము. మా అదృష్టం తిరిగి ఈ గ్రామానికి ఎంపీకి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. బయలాక దేవుడు ఏమనుకున్నాడంటే ఈ యువతరంకి చైతన్యం రావాలనుకోని ఈ గ్రామానికి ఇచ్చిన అదృష్టం మా ఎంపీపీ. మా ఎంపీపీ ఎక్కడ కూడా ఒక పని చేసుకోవాలి, 10 రూపాయలు మిగిలాలని ఆశపడ్డ వ్యక్తి కాదు. రాజకీయాల్లోకి వస్తానని రాజకీయంలో పదవులు కావాలని ఆశపడ్డ వ్యక్తి కాదు. మేము బలవంతంగా తీసుకుపోయి ఆ రోజు నిలబెట్టి కష్టపడి గెలిపించుకుంటే ఆ కష్టాన్ని వమ్మ చేయకుండా మా గ్రామానికి ఇంత బడ్జెట్ కేటాయించిన సంగతి ఈరోజు మా సర్పంచ్ గారు చెప్తుంటే నాకు సంతోషం అనిపిస్తుంది. నేను మా ఎంపీపీ ఏం చేసిండ్రో ఏం చేయలేరో నాకు తెలియదు. నేటి సమావేశానికి చేసినటువంటి మన ఎంపీపీ గారు మమతా అశోక్ గారికి, అలాగే పంచాయత్ సెక్రటరీ గారికి, ప్రధానోపాధ్యాయులు గారికి, గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాల కాలంలో నాతో పాటు గ్రామం అభివృద్ధిలో చాలా తోడ్పాటు చేయడం జరిగింది. మేమిద్దరము చాలా అండర్స్టాండింగ్లో ఉండి గ్రామంలో ఏ సమస్యలున్నా ఒకరికొకరు తెలియజేసుకుంటూ పై అధికారులకు తెలియజేస్తూ గ్రామాన్ని గత 5 సంవత్సరాలు ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ప్రతి పండుగను ప్రతి కార్యక్రమాన్ని సామరస్యంగా చేయడం జరిగింది. మన గ్రామానికి దాదాపు 13-14 లక్షల ఫండ్ కూడా గౌరవ ఎంపీపీ గారు అడగగానే మంజూరు చేయడం జరిగింది. చివరిగా ఇది ఒక డ్రైన్ కోసం కూడా అడిగాము. 6 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. నేను వెళ్ళే ముంగట అది కూడా వారి యొక్క సహకారంతో కంప్లీట్ చేయడం జరిగింది. ఇలాగే ముందు కూడా ఉన్నంత పదవులు చేపట్టాల్సిందిగా కోరుకుంటూ గత 5 సంవత్సరాలుగా మా గ్రామ పంచాయతీకి సహకరించిన ఎంపీపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సభకు ముందుగా నమస్కారం. నేను మొట్టమొదటిసారిగా ఎంపీటీసీగా గెలవడం జరిగింది. ఆ తర్వాత వైస్ ఎంపీపీ, తర్వాత ఎంపీటీగా అయ్యాను. నాకు ఆదరించినందుకు మా గ్రామ ప్రజలకి, రైకోడి మండల ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం జరుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను.